హాయ్ అండి. అందరూ బాగున్నారా? నేను మీకు ఈరోజు ఒక చిన్న విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే, సాధారణంగా మన జీవితంలో మనకెవరితో ఒకరితో విభేదాలు ఉంటూ ఉంటాయి. మన వల్ల ఎవరో ఒకరు బాధపడుతూ ఉంటారు. అలాంటి సందర్భాల్లో మనం ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన అంగీకరిస్తాడా? ఖచ్చితంగా అంగీకరించడు. దేవుని వాక్యంలో ఉంటుంది, నువ్వు దేవునికి బలి అర్పించడానికి వెళ్ళినప్పుడు నీకు నీ సహోదరునికి మధ్య ఏదైనా విభేదం ఉంది అని నీకు అనిపిస్తే ఆ బలి అక్కడ వదిలేసి ముందెళ్ళి నీ సహోదరునితో సమాధానపడి ఆ తర్వాత వచ్చి బలి అర్పించు అంటారు. కాబట్టి మనం తెలిసి తెలియక ఎవరినైనా సరే మన జీవితంలో మనం బాధ పెడుతున్నట్లయితే ముందు వాళ్ళతో సమాధానపడి ఆ తర్వాత ప్రార్థన చేసినట్లయితే ఆ ప్రార్థన మాత్రమే దేవుడు అంగీకరిస్తాడు. అలానే మన ప్రమేయం ఏమీ లేకుండా, మన తప్పిదం ఏమీ లేకుండా మనతో సమస్యలు కొని తెచ్చుకునే వాళ్ళు కూడా కొంతమంది మన జీవితంలో తారసపడుతూ ఉంటారు. ప్రతి ఒక్కరి జీవితంలో అలాంటి వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళ గురించి మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ మన ప్రమేయంతో మనం ఎవరినైనా బాధ పెడుతుంటే మాత్రం మొదట వాళ్ళతో సమాధాన పడడం మంచిది.